త్రియక దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అన్నిపా శ్రేష్ఠరత్నం గారికి ఆత్మీయ కుటుంబం అంతటికి ప్రభు పేట వందనాలు. హల్లెలూయా. చాలా విస్తారమైన వాక్యాన్ని వింటూ మన జీవితాలని సరిచేసుకొనటానికి, ఆధ్యాత్మికంగా బలపడటానికి ప్రభు మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. 2025వ సంవత్సరం క్యాలెండర్ ఇయర్లో ప్రభు మనకు అనుగ్రహించిన లెంట్, హోలీ వీక్, అట్ ద సేమ్ టైం పామ్ సండే, మరి ఒకసారి గుడ్ ఫ్రైడే ఆరాధనలు అన్నింటిలో కూడా ఎంతో బలమైన వాక్యాన్ని వింటూ ఉన్నారు. ప్రియమైన విశ్వాసులారా, ఇంతవరకు తన కుమారుని ప్రభు నిలబెట్టుకుని 5 మాటలు చక్కగా మనతో మాట్లాడించారు. కాబట్టి చివరిగా లాట్ అని చెప్పొచ్చు ఇంచుమించు, ఎందుకంటే 6వ మాట 7వ మాట కలిసే ఉంటాయి. ఇంచుమించు 5వ మాట 6వ మాట కలిసి ఉంటాయి. ఎందుకంటే చిరక పుచ్చుకుని సమాప్తమైందన్నారు, సమాప్తమైందని ఆత్మను అప్పగించారు. వేరువేరుగా మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేయలేము, కానీ మనకున్న లిమిటేషన్లో 10 నిమిషాలు ఈ వాక్యం మీద కొంత సమయం దృష్టి పెడదాం. హల్లెలూయా. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎంత సమయమైనా కూడా 3 గంటలకు 3:30కు ప్రారంభమై ఉండొచ్చు. మీ ఆసక్తిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే విషయాన్ని సారిసారిగా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. మనందరికీ తెలుసు, క్రిస్మస్ సమయంలో క్రిస్మస్ సందేశాన్ని అందించాలంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో మాట్లాడుకోవాలి. ఒకవేళ మతోద్ధరణ సందర్భంలో ఆ రిఫార్మేషన్ గురించి మాట్లాడితే అసలు ఈ రిఫార్మేషన్ మనం ఎందుకు చేస్తున్నామో, యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారో మనం మాట్లాడుకోవాలి. ఇక గుడ్ ఫ్రైడే లేకపోతే లెంటెన్ సీజన్లో యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు 6వ మాటగా చెప్పబడుతున్న మాట సమాప్తము అయినది. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఎన్ని తెలిసిన మాటలే ఇవన్నీ కూడా. ప్రతి సంవత్సరం మనం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చనని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచానని మాట్లాడుతున్నాడు. ఆయన ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు. మిషన్ టు ఇండియా, లేకపోతే మిషన్ టు దుబాయ్, మిషన్ టు చైనా అని మనం మిషన్ ట్రిప్కి పేరు పెడతాము. ఈయన ఒక పెద్ద యజ్ఞం మీద, మహాయజ్ఞం మీద, మిషన్ టు ఎర్త్ అనొచ్చేమో బహుశా, ఈ భూమి మీదకి ఒక మహాసంకల్పంతో వచ్చాడు. ఆ పనిని ఆయన నెరవేర్చారు. ఆ పని మనందరికీ తెలుసు. మనం అపోస్తలుడైన పౌలు గారు మన పరిభాషలో చెప్పారు, నశించిన దానిని వెతికి రక్షించడానికి. అదే ఆయన చెప్పాడు, మరి పాపులను రక్షించడానికి. లేకపోతే ఏదైతే ఆ దేవునికి దూరమైపోయిన ఆ యొక్క జనాంగం తన రూపంలోనూ తన స్వరూపంలోనూ చేసుకున్న తన ప్రతిమ దూరం అయిపోయింది. కాబట్టి దేవుడికి ఏమిష్టమైందంటే కుమారుని ద్వారా సమాధానపరుచుకొని తనతో ఐక్యం చేసుకోవాలని అభిష్టమయ్యింది. కాబట్టి ఆయన ఈ లోకానికి మనుష్య రూపంగా వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన పని ఏమిటి అని కనుక ఆలోచించేసినట్లయితే సిలువలో తన ప్రాణాన్ని అర్పించాలి. అందుకే 12వ సంవత్సరంలో యేసు ప్రభు వారి యొక్క తల్లిదండ్రులు, లేకపోతే యేసేపు గారు మరియమ్మ గారు ఆ యెరూషలేము దేవాలయంలో ఆయన్ని కంగారు పడుతూ వెతుకుతున్నప్పుడు ఆయన చెప్పాడు, నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా అంటాడు. ఒకసారి ఆహారం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆకలి గురించి మాట్లాడుతున్నప్పుడు శిష్యులు కంగారు అయిపోతా ఉన్నారు, యేసు ప్రభు గారికి ఏం ఆహారం పెట్టాలని. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచన భాగంలో ప్రభు అంటాడు, నా తండ్రి చిత్తం నెరవేర్చడమే, ఆయన పని తుదముట్టించడమే నాకు ఆహారమై ఉందంటాడు. కాబట్టి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనకు తెలుసు. ఆయన ఏ పని మీద వచ్చాడో తెలుసు. ఆ పనిని ఎలా ముగించాడో తెలుసు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క హోలీ వీక్లో, లెంటెన్లో అనేకమైన సత్యాలు మనం తెలుసుకున్నాం. మంచిది. ఇవన్నీ విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏంటి? ఎందుకు మనం ఈ విషయాలు నేర్చుకోవాలి? ఎందుకు ఈ విషయాన్ని తెలుసుకోవాలి? యేసు ప్రభువు తనకు అప్పచెప్పబడిన పనిని ఆయన ముగించాడని ఎందుకు చెబుతా ఉన్నాడు? ఇప్పుడు మన పని ప్రారంభించబడాలి. కాబట్టి ఆయన తన పనిని ముగించానని చెబుతూ ఉన్నాడు. ఒక మిషన్ ముగిసింది, మరి ఒక మిషన్ ప్రారంభించబడాలి. ఇదే విషయాల్ని పేతురు గారు అపోస్తల కార్యాల గ్రంథంలో చెప్తున్నాడు. ఒకసారి వెళ్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో యేసు ప్రభువు గురించి పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. 2వ అధ్యాయం 35 నుంచి 36 వచనాలు చూస్తే కనుక 36 చదువుదాం. ఇక 36లో ఏముంటుంది? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని
చెప్పెను. అప్పుడు అంటారు, వారు ఈ మాటలు విని తమ హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేము చేతుమని పేతుర్ని అడిగారు. ఇది వాట్ షాల్ ఐ డూ, వాట్ షాల్ వీ డూ. ఎందుకు? యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు, సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు, అందరి కోసం ఆయన చనిపోయారని పేతురు గారు చెప్పినప్పుడు అంత మంచిది, అయితే మరి మేమేం చేయాలి, ఇప్పుడు మేమేం చేయాలి అని అడిగితే వాళ్ళు ఏం చేయాలో చెప్పారు. ఇప్పుడు సిద్ధపరచబడి ఉన్నది, ఆ కార్యము నెరవేర్చబడి ఉన్నది. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నాం. బేదలను రక్షించడానికి, లేకపోతే చెరలో ఉన్న వారికి విడుదల. అదే విషయాన్ని లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. ఆయన దేవాలయంలోకి వెళ్ళి వాడుకు చెప్పిన ఆ యొక్క ఎప్పుడైతే లేఖనములు తెరిచారో ఆయనకి యెషయా గ్రంథం ఇవ్వబడింది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం వచ్చింది. 61వ అధ్యాయం మొదటి నుంచి ఆయన చదువుతూ ఉన్నారు. ఈ విషయాన్ని లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో గ్రంథస్థం చేశారు. ఆయన అడిగిన వారిని విడుదల చేయడానికి, లేదా బంధింపబడిన వారిని విడిపించడానికి ఆ పని మీద ఆయన వచ్చారు. ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నారు, చేయుటకు నాకు ఇచ్చిన పనిని నేను ముగించాను. సిలువలో దాన్ని కంప్లీట్గా ముగించి ఆ విషయాన్ని క్రియారూపంగా తెలియచెప్పారు. అయితే ఇప్పుడు మనమేం చేయాలా? మనమేం చేయాలంటే, ఒకవేళ ప్రభువు నీ కొరకు ఈ లోకానికి వచ్చి నిన్ను తండ్రితో సమాధానపరచడానికి, ఒకప్పుడు మనం పరలోక నివాసులం, మన పౌరస్థితి పరలోకమందు ఉంది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో చెప్తాడు, మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు పరలోకంలో ఉన్న ఆ పౌరస్థితిని మనం తిరిగి పొందుకోవాలి. ఎందుకంటే ఆదాము ద్వారా ఆ పౌరసత్వాన్ని మనం పోగొట్టుకున్నాం. కాబట్టి ఆ పౌరసత్వాన్ని తిరిగి నీకు ఇవ్వటానికి ప్రభువు తానే సశరీరుడుగా ఈ లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఒక నూతనమైన మార్గాన్ని తెరిచి, నేను ఈ కార్యక్రమాన్ని సమాప్తం చేశాను, మరి నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలని చెప్తా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, మేమేం చేయాలంటే, ఒకవేళ మారు మనసు పొందకపోతే, యేసు ప్రభువుని నమ్మకపోతే, ఇప్పుడు చెబుతా ఉన్నారు, మీరు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలా? ఎందుకు? టు బి సేవ్డ్. రక్షింపబడటానికి నీవు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. అదే విషయాన్ని అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో పౌలు శీలను బంధించి హింసించినప్పుడు, వారు పాటలు పాడుతూ ఉన్నప్పుడు, చెరసాల పునాదులు ఆ బెదిలిపోయినప్పుడు, భయంకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ జైలు అధికారి కూడా అది అడుగుతాడు. 16వ అధ్యాయం 30వ వచన భాగంలో, అయ్యలారా రక్షణ పొందటానికి, రక్షింపబడటానికి నేనేం చేయాలా? వాట్ షుడ్ ఐ డూ? కాబట్టి ఈ రోజున ఈ 7 మాటలు ధ్యానాన్ని నువ్వు వింటా ఉన్నావు, లేకపోతే యేసు ప్రభు సిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నావు. వినేసి వెళ్ళిపోయే వారంగా ఉందామా? లేకపోతే దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాం? లేకపోతే నేనేం చెయ్యాలి? ఒకవేళ ప్రభు అంటున్నాడు, ఇప్పటివరకు మారు మనసు అనుభవం లేకపోతే కనుక నీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు, ఆయన పని ముగించాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం ఒక రాజు గురించి చెప్పబడతా ఉంది. ఆ రాజు అంటాడు, తన కుమారుని వివాహం కొరకు అందరినీ పిలిచి అంటాడు, విందు సిద్ధపరచబడి ఉన్నది. ఒక ఆహ్వానాన్ని ఇస్తా ఉన్నాడు. ప్రభు శిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఒక విషయాన్ని సిద్ధం చేశాడు. ఆ రక్షణ అనుభవంలోకి నువ్వు వెళ్ళటానికి నీవు ఏం చేయాలంటే ఆయన్ని విశ్వసించాలి. ఒకవేళ ఇప్పటికే ప్రభువును ఎందుకు విశ్వాసం ఉంచితే కనుక మరి ఇంకా ఏం చేయాలి నువ్వు? రెండో విషయాన్ని యోధా పత్రిక 20వ వచన భాగంలో మనం చూస్తూ ఉంటాం. యోధా పత్రిక 20వ వచన భాగం, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, చూడండి, మొట్టమొదటిది ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఒక కార్యాన్ని సమాప్తం చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం విశ్వసించి రక్షణలోకి రావాలి. ఒకవేళ ఆల్రెడీ మనం విశ్వసించి రక్షణ అనుభవంలో ఉంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. ఇప్పుడు మన పని ఇది, రక్షింపబడిన మన పని ఇది. తర్వాత రెండవ పని, పరిశుద్ధమైన దాన్ని విశ్వసించిన దాని మీద, పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం నిలుపుకొని ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మతో ఎదురు చూస్తూ ప్రభువు మనకిచ్చిన గ్రేట్ కమిషన్, మన రాజు మన ప్రభువు మనకి చేతికి అప్పచెప్పిన పని, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి, ఇంతకుముందు మాట్లాడిన మాటల్లో ఆత్మల దాహం అనే మాట విన్నారే, అదే ఇది. ఆ దాహం గురించే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇప్పటికే నేను చేయవలసినది నేను సమాప్తం చేశాను, మరి నీ చేతికి అప్పచెప్పబడిన పని నువ్వు ఎంతవరకు చేస్తా ఉన్నావు?
పాస్టర్ గారిని సంతృప్తి పెట్టడానికి, కెమెరాల్లో ఉంటే, లేకపోతే ఎవరెవరినో సంతోషపరచడానికి చేస్తున్నావా? లేకపోతే నీ చేతికి అప్పచెప్పబడిన పని కుర్చీలు వేయటమో, ఫ్లోర్ క్లీన్ చేయటమో, మైకులు సెట్ చేయటమో, వాయిద్యాలు వాయించటమో, లేకపోతే పాటలు పాడటమో, మరి ఏదైనా సరే నీ చేతికి అప్పచెప్పబడిన పని నువ్వెలా చేస్తున్నావు? ప్రసంగి గ్రంథ మాట్లాడుతూ ఉన్నాడు గ్రంథకర్త. ప్రసంగి 9:10 అంటాడు, చేయుటకు నీ చేతికి ఇచ్చిన పని ఏదైనా సరే నీ శక్తి లోపం లేకుండా చెయ్యాలి. ప్రసంగి 9:10 ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వర్లరా. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు తన పనిని ముగించాడు, నీకు తన పనిని అప్పగించాడు. కాబట్టి నువ్వు నమ్మి విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద స్థిరంగా ఉంటూ ప్రభు నీకు ఇచ్చిన ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో నిన్ను రక్షించిన విధానాన్ని ప్రపంచంలో అందరికీ తెలియజేస్తూ సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. మన రాజు, మన తండ్రి మన కొరకు తిరిగి రాబోతున్నాడు. కాబట్టి ఆయన రాజుగా ఆయన తన ప్రాణాన్ని అర్పించి నీకు ఆ రాజ్యములో నిన్ను తన పరిశుద్ధమైన జనంగా చేసుకున్నాడు. ఈ విషయాన్ని అనేక మందికి చెప్పి ప్రభు యొద్దకు నడిపించాలి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క 2025 సంవత్సరం గుడ్ ఫ్రైడేలో ఆయన సమస్తము నెరవేర్చి సమాప్తం చేసిన పనిని జీవితంలో నువ్వు ప్రారంభించేవాడుగా ఉన్నావా? ఎంతవరకు నువ్వు నీ చేతికి అప్పచెప్పబడిన పనిని నువ్వు ఆత్మతో, సత్యముతో, త్రికరణ శుద్ధితో చేస్తా ఉన్నావు, లేకపోతే మనుషులను సంతోషపెట్టడానికి చేస్తున్నావో నువ్వు ఈ సమయంలో పరిశీలన చేసుకోవాలని తెలియజేస్తూ ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభు నామని మహిమపరుస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్.